అలరి టీవీ ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. ఆధ్యాత్మిక భక్తి ప్రవచనాలు సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు మనం చెప్పుకునే ప్రధానాంశం హనుమంతుడు రామనామ మహిమ. హనుమంతుడు రామనామ మహిమ విశేషమైన రోజు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహు అరవిందదలాయతాక్షం రామో నిశాచర వినాశకరం నమామి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జయ హనుమా జయ హనుమా మారుతిరాయ జయ హనుమా జయ హనుమా జయ హనుమా మారుతిరాయ జయ హనుమా రామదూత జయ హనుమా శ్రీరామదూత జయ హనుమా అంటూ శ్రీరాముని నామాన్ని ఎవరైతే స్మరిస్తుంటారో వాళ్ళ హృదయాలలో శ్రీరామచంద్రుడితో పాటు ఆ వాయుపుత్రుడైనటువంటి ఆంజనేయ స్వామి కూడా ఉంటాడు. రామనామం ఎక్కడ జపం చేస్తుంటారో అక్కడ హనుమంతుడు ఏదో ఒక రూపంలో ఆడ కొలువుదీరి ఆ నామాన్ని శ్రవణానందంగా వింటాడు. అలాంటి పరమ భక్తుడు, పరమ దాస్య భక్తుడు, పరమ సేవకుడు, పరమ బంటు శ్రీరాముని అవతారము త్రేతాయుగము నాటి నుంచి ఈనాటి కలియుగం వరకు రామనామం ఎక్కడ వినిపించినా హనుమంతుడు అక్కడే ప్రత్యక్షమై ఆ రామనామాన్ని జపించే వారి యోగక్షేమాలను చూస్తుంటాడు. శ్రీరామచంద్రుడికి, సీతామహాదేవికి ఆంజనేయ స్వామి నమ్మిన బంటుగా ఉన్నాడు. శ్రీరాముడు ఎన్నో కష్టాలు పడ్డప్పుడు సీతాన్వేషణలో హనుమంతుడు 1000 యోజనములను సముద్రాన్ని లంఘించి ఆ పక్క సీతాదేవిని కనుగొని రాముడు ఇచ్చిన అంగుళీకమును సీతాదేవికి ఇచ్చి ఆమె యోగక్షేమాలు తెలుసుకుని ఆపై లంకను తన తోక ద్వారా తుదముట్టించాడు, లంకా దహనం చేశాడు. అటుపై శ్రీరామచంద్రునికి వచ్చి సీతాదేవి యొక్క జడబిళ్ళను ఆయనకు ప్రసాదించాడు. అప్పుడు రాముడు ఊరట చెందాడు. అటువంటి రామభక్తుడు రాముడు తన అరణ్యంలో ఉన్నప్పుడు జాంబవంతుని ద్వారా ఆంజనేయుడు రాముడికి దగ్గరయ్యాడు. రామనామంతో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశాడు. రామనామం మాత్రమే కాదు, ఎవరైనా హనుమాన్ చాలీస్ చదివినట్లయితే వారికి తప్పకుండా ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహిస్తారు. 108 సార్లు ఎవరైనా శ్రీరామనామాన్ని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఎత్ర ఎత్ర రఘునాథి కీర్తనం తత్ర కుస్తమంత బాచివారి పరిపూర్ణలోచనం మారుతి నమ్మత రాక్షాంతకం అని రామకోటిని ఎవరైతే రచిస్తారో వారికి హనుమంతుని అనుగ్రహం ఉంటుంది. హనుమంతుని చాలామంది చాలా విధాలుగా ధ్యానం చేస్తుంటారు. హనుమంతుడు యోగి, జ్ఞాని, నవ్యాకరణ పండితుడు, అలాగే శబ్దగ్రాహి. శబ్దం ద్వారా అతను సర్వ శాస్త్రములను గ్రహించగల శక్తి సామర్థ్యుడు హనుమంతుడు శ్రీరామచంద్రుడు లంకను దాటడానికి, సముద్రం దాటడానికి అనేక మంది అనేక మార్గాలు చెప్తారు.
శ్రీరాముడు ఆ లంకను దాటడానికి వానర సైన్యాన్ని సహాయం తీసుకుంటాడు. ఒక్కొక్క రాయిని తెచ్చి సముద్రంలో పడవేస్తారు. అయినా సముద్రంలో రాళ్ళు మునిగిపోతుంటాయి. అప్పుడు ఆంజనేయ స్వామి ఆ రాతి మీద శ్రీరామ 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 అని లిఖించిన తర్వాత ఆ అక్షరాల మహిమతో ఆ రాళ్ళు సముద్రంలో తేలియాడాయి. జాంబవంతుడు తదితర వానర సైన్యము శ్రీరాముడితో సహా లక్ష్మణుడితో సహా అందరూ రావలసి ఆంజనేయ స్వామి యొక్క తెలివితేటలను మెచ్చుకుంటాడు. రామభక్తిని పట్ల ఆయనకుండే భక్తిని ప్రదర్శించిన తర్వాత ఆంజనేయ స్వామిని కొనియాడతారు. అంటే నవ్యాకరణ పండితుడైనటువంటి ఆంజనేయుని సదా మనం స్మరించుకుందాం. ఓం తత్సత్.